బావా ఎవరో లేడీస్ వచ్చారు. దిగు దిగు. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. ఎవరో చెప్పు. అలాగే సార్. పోలీస్ ఆఫీసర్ మైసమ్మ. నమస్తే సార్. మినిస్టర్ గారు మా పిల్లలు బయటకు వచ్చేసారు. చాలా థ్యాంక్స్ అండి. హలో, థ్యాంక్స్ చెప్పాల్సింది మా బావకు కాదు, పోలీస్ ఆఫీసర్ మైసమ్మకి. ఇగో సార్, స్వామి ఆ నలుగురితో సంతకాలు పెట్టించిన కన్ఫెషన్ లెటర్, ఎఫ్ఐఆర్ ఫైల్. ఓకే 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 ఓకే. మైసమ్మ ఎక్కడో చూస్తున్నట్టు ఉంది. మైసమ్మ సార్, ఈ నలుగురిని కోర్టులో ఎక్కడ చేస్తున్నావు? ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావు? నెక్స్ట్ మండే సార్. నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే. మినిస్టర్ గారు, కోర్టులో మా పిల్లల్ని మీరే కాపాడాలి. ఏం పర్లేదు, మీ దగ్గర బ్లాక్ మనీ ఉండాలి కానీ మా బావ న్యాయాన్ని కూడా బ్లాక్ చేస్తాడు. ఏం బావా? చాలా థ్యాంక్స్ మినిస్టర్ గారు, మేము వెళ్ళొస్తాం. సార్, ఐ విల్ ఆల్సో మేక్ ఎ మూవ్. మైసమ్మ సార్, నువ్వు కూర్చో. నిన్ను ఎక్కడ చూస్తున్నట్టు ఉంది. ఇంతకు ముందు కలిసమ్మా? ఒక్కసారి కలిసినాం. నాకు గుర్తులేదే. నేను మర్చిపోలేదు. ఏదైనా పార్టీలో కలిసారా? పోలీస్ డే ఫంక్షన్ మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు, అక్కడ కలిసి ఉంటారు. అవునా? ఓకే, కలుద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం, మా బావ చూపు నీ మీద పడింది. ఇంకా నీ టైం స్టార్టింగ్ అయినట్టే. అవును, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్నయ్య, నీ మేనల్ని చంపేశారన్నయ్య. ఇదంతా సాధు పనే. అవును బావా, ఆ సాధువు నీ మీద పగతో కోర్టు నుంచి విడిపించినట్టే విడిపించి మద్దతు చేయించాడు బావా. ఇన్ని వదిలిపెట్టను రా. నా మేనలను చంపించావు, నా గోరేబాయిని చంపించావు, నా మనుషులందరినీ చంపేస్తున్నావు. ఇన్ని వదిలిపెట్టను రా. నువ్వు చంపేస్తాను రా. ఇదిగో తీసుకో. నువ్వు చంపడమే కానీ కావాల్సింది. చంపే. మొదటి నుంచి నువ్వు అంతే. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నీ మేనల్లుడిని నేనే చంపానంటే బుద్ధిని వాడేవాడే నమ్మడు, కానీ నువ్వు నమ్మావు. ఓకే, ఎందుకంటే నువ్వు నా గురువి. నా ప్రాణాన్ని నీకు గురుదక్షిణ ఇచ్చేస్తాను. చంపే చంపే. వామ్మో, మా బావగాడి యాక్టింగ్ ముందు సురభి స్టార్లు, సినిమా స్టార్లు కూడా బలదూరే. నా గురు చేతుల్లో చచ్చిపోవడం కంటే నాకు అంతకన్నా ఏం ఆనందం. చంపే సారీ సారీ. చిచి చిచి, నువ్వింత చీప్ గా ఆలోచిస్తావు అనుకోలేదు. అరే, నీకు నాకు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, అవన్నీ పొలిటికల్. అంత మాత్రం నీ మేనల్లుడిని చంపేస్తానా? లేపితే గీపితే నిన్ను లేపుతాడు గాని. కోర్టులో కేసు తారుమారై నలుగురు కుర్రాళ్ళు జైలు శిక్ష నుంచి తప్పించుకున్నారు అంటే ఆ స్కీమ్ ఎవరిదనుకుంటున్నారు? మన మంత్రి గారిదే. అయితే వాళ్ళని ఎవరు చంపుంటారంటావు? నాకు సీఎం మీద డౌట్ గా ఉంది. ఏంటి సీఎం? నువ్వు ఢిల్లీలో స్ట్రాంగ్, నేను స్టేట్ లో స్ట్రాంగ్. మన ఇద్దరం పాత గొడవలు మర్చిపోయి కలిసిపోతే ఎక్కడ తన కూర్చికి ఎసురు పెడతామని నీకు నా మీద కోపం రావడానికి ప్లాన్ చేసుంటాడు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్ సార్. రే సీఎం, ఢిల్లీ మొత్తం నా గుప్పెట్లో ఉంది. నేను చిటికి వేస్తే చాలు నీ కుర్చీ ఖాళీ అయిపోద్ది. ఐ గాట్ ఇట్. మీ వాడిని ఎవరు చంపారో నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది. ఎవరు? రామస్వామి. రామస్వామి? ఎస్ఐ రామస్వామి. వాడే ఈ కేసును డీల్ చేశాడు. ఆ నలుగురిని కోర్టులో హాజరు పెట్టి వాళ్ళకి శిక్ష వేయించి ప్రమోషన్ కొడదామని ఆశపడ్డాడు. అది మిస్ అయ్యేటప్పటికల్లా ఆ నలుగురిని వాడి చంపేశాడు. వాడి వెనకాల సీఎం ఉండుంటాడు. నిజం సార్, వాడు కోర్టులోనే ఆ నలుగురి మీద దాడి చేశాడు. ఆ రోజున మైసమ్మ ఆపండకపోతే కోర్టులోనే ఆ నలుగురిని వేసేసేవాడు. వెళ్ళి వాడిని వెతికి పట్టుకు తీసుకోండి. కాళ్ళు ఇచ్చేది నరికేనే లాక్కురండి. నా కొడుకు వెళ్ళండి. ఎవరు నువ్వు?
వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా 2 చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. జరీనా చావుకి కారణమైన ఆ నలుగురిని వెంటాడి వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, కానీ నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా, మా అక్క. వాళ్ళందరినీ నరికేసి చాలా మంచి పని చేశావు. వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కూడా వరుసపెట్టి నరికేయి. నెత్తి మీద టోపీ, ఒంటి మీద ఓ యూనిఫామ్, చేతిలో లాఠీ, ఓ తుపాకీ. వేస్ట్ వేస్ట్. మనం ఖాకీ వేసుకున్న ఖైదీలం. మన చేతుల్లో బేడీలు లేవు, చేతులకు బేడీలున్నాయి. రూల్ ప్రకారం పోతే మనం ఏం పీకలేము. ఈ నా కొడుకులు మన డ్యూటీ చేయనిస్తాయిగా. ఇదిగో వీళ్ళగా తప్పదాగి అర్ధరాత్రి రోడ్ల మీద లైట్ లేని సైకిల్ పట్టుకోవాలి. అవసరమా? నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, దాక్కో. నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, రెచ్చిపో. నువ్వు నాకేం చెప్పలా, నేను నీకేమీ చెప్పలా. అసలు మనం కలవలా. నరికే ఈ కొడుకుల్ని. ఏంటి మైసమ్మ, టెన్షన్గా ఉన్నట్లు ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? యా ఉత్తదే మైసమ్మ జోక్ చేస్తుంది బావా. నిజంగానే ప్రాబ్లం. ఎవరు నీకో ప్రాబ్లం క్రియేట్ చేసింది? ఒక దుర్మార్గుడు. దుర్మార్గుడా? ఈ స్టేట్ లో మా బావ కంటే దుర్మార్గుడు ఎవరున్నారు? ఏ బావా? బావ దుర్మార్గుడు కాడు, దేవుడు. దేవుడా? ఈ మాట మా బావ చంపేసిన వాళ్ళు ఆవిడ కూడా చెప్పలేదే. ఈయన మీ అక్కని చంపేసిండా? బే, అదో బజారు మనిషి. ఎవరెవరితోనే తిరిగి చెడిపోయింది. సూసైడ్ చేసుకుని చచ్చింది. ఏమైంది? ఇరిగింది. ఇంతకి నీకు ప్రాబ్లం చేసిన దుర్మార్గుడు ఎవడు? ఎంపీ ఏకాంబరం. వాడా? ఏం చేశాడు? మిమ్మల్ని చంపమన్నాడు. ఎందుకో? మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీఎమా? అవును. మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావని చంపేస్తావేంటి? చంపను. బావంటే ఇష్టం. బావంటే ఇష్టమా? అవును. ఎందుకు? చిన్నప్పటి సంది బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు. మా అక్క మీద ఈగ వాలితే చంపేసేటోడు. పరాయి మగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్కంటే భయం. కుక్క అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడు ఏంటి చేయడం? చంపేయాలి. ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూసోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి.